దేన మనసు కలిగిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఆమోసు 7:14. నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడను కాను, కాని పనుల కాపరినై మేడి పండ్లు ఏరుకొనువాడను. భూ సంబంధమైన ఆస్తుల విషయమై మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అవి మనకు ఎక్కువగా గర్వాన్ని తెచ్చిపెడతాయి. నేను సాత్వికుడను, దేన మనస్సు కలవాడను అని ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు చెప్తూ ఉన్నారు కదా. సహజ సిద్ధంగానే మన స్వభావము వంకరగలది. దేవుడు మనకు ఏదైనా ఆశీర్వాదాన్ని ఇస్తే ఆ ఆశీర్వాదాన్ని బట్టి మనము గర్విస్తూ ఉంటాము. నేను ఈ డిగ్రీ కలిగి ఉన్నాను, ఆ మనుష్యుడు ఆ డిగ్రీ కలిగి ఉన్నాడు, ఒక పెద్ద డిగ్రీ లేనటువంటి వ్యక్తిని నేను ఎలా వివాహం చేసుకోగలను అనేది కూడా ఒక గర్వము. ఆమోసు గారి యొక్క రమ్యమైన ఈ మాటలు చూడండి. నేను ప్రవక్తను కాను, ప్రవక్త శిష్యుడను కాను. అటువంటి దేన మనస్సు మనము కలిగి ఉంటే దేవుడు మనలను ఉపయోగించుకుంటాడు. కానీ ఆ దేన మనస్సు నీవు కలిగి ఉండకపోతే నీవు అంత ప్రయోజకుడిగా ఉండలేవు. కొన్నిసార్లు దేవుని మీద కంటే మనపైన అంటే సేవకులపైన ఎక్కువగా ప్రజలు ఆధారపడడం నేను చూస్తూ ఉన్నాను. అది తప్పు. నీ అంతట నీవే ప్రార్థనలో దేవుణ్ణి పట్టుకోవడం నీవు నేర్చుకోవాలి. దేవుని నుండి వచ్చినటువంటి ప్రవచనాత్మకమైన వాక్యాన్ని, ప్రార్థనాత్మను పోగొట్టుకుంటే దాన్ని తిరిగి సంపాదించుకోవడం చాలా కష్టం. మనము చాలా మెలకువగా ఉండాలి. నేను పండ్లు ఏరుకునేవాణ్ణి, నేను పెద్ద వ్యక్తిని కాను, నేనొక పేదవాని కుమారుణ్ణి అని మనం చెప్పాలి. తన భర్తను దేవుడు పూర్తికాలపు సేవకు పిలుస్తున్నట్లుగా మాట్లాడుతూ ఉన్నాడని ఒక ఆమె నాకు చెప్పింది. ఆమె ఎంతో నిస్పృహలో ఉంది. మా జీవితము మా అవసరతలకు మాత్రమే సరిపోతుంది, ఆయన రాజీనామా చేస్తే నేనేం చేయాలి? శారా వలె విశ్వాసంతో దేవుడు నిన్ను ఆశీర్వదించును అని ఆమెకు నేను తెలియజేశాను. నీకు నిజమైనటువంటి విశ్వాసం లేకపోతే నీవు విచిత్రమైనటువంటి భయాలు కలిగి ఉంటావు. నేను ఎక్కువ ధనాన్ని సమకూర్చుకోకపోతే నాకేం జరుగుతుంది? ఒక పేదవాణ్ణి పెండ్లి చేసుకోమని నేను అడగబడినట్లయితే నాకేం జరుగుతుంది? ఇవన్నీ భూ సంబంధమైనటువంటి తలంపులు. నేను పండ్లు ఏరుకునేవాడిని మాత్రమే అని చెప్పడానికి ఆమోసు గారికి ఎలాంటి భయము లేదు. దేవుని ఆత్మను కలిగి ఉన్నందువల్ల అతడు గర్విష్ఠుడు కాకుండా ఉన్నాడు. నేను పండ్లు ఏరుకునేవాడనని, పశువుల కాపరిని అని చెప్పడానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. ఇశ్రాయేలీలకు నేరుగా వాక్యాన్ని అందించడానికి ఈ దేనమైన గత చరిత్ర ఎన్నటికీ అతనికి అడ్డు రాలేదు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఉందాము. మనము పేద కుటుంబం నుండి వచ్చినా సరే పర్వాలేదు. దేవుని ఆత్మను కలిగి ఉండి పాపాన్ని తీసివేసి దీనులుగా ఉందాము. అప్పుడు మాత్రమే దేవుడు మనలను ఉపయోగించుకుంటాడు. అట్టి కృపాధన్యత దేవుడు మనందరికీ సంపూర్తిగా అనుగ్రహించునుగాక. ఆమెన్.